బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఉన్న క్లాత్ని టర్న్ చేసి మన వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకి అటువైపు ఉండేలాగా వేసుకోవాలి. సో మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవడానికి ఈజీగా మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా వేసుకున్నాను. స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని పెట్టి కటింగ్ చేసుకోవాలి. కింద వైపున వచ్చేసి 2 ఇంచెస్కి కరెక్ట్గా 2 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని మనం చుట్టూతో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, అన్ని వైపులా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అండ్ అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ కూడా స్కేల్ తోటి కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమేజింగ్ ఉమెన్స్ కార్నర్